హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల తాజా పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం ప్రకారంగా జీతాలు మరియు పెన్షన్ బిల్లుల ప్రక్రియ అనేది వేగంగా కొనసాగుతోంది. వివిధ డిపార్ట్మెంట్ల బిల్లులు నిన్న రాత్రి నుంచి కుబేర్ సిస్టంలోకి చేరినట్టు నిర్ధారణ అవుతోంది. జీతాల బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ నిన్నటి నుంచి చాలా మార్పులు అయితే వచ్చాయండి. సో, విద్యాశాఖ వంటి ముఖ్యమైన విభాగాల్లో బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ ఇప్పటికీ అలాట్మెంట్ అయ్యాయి. ఇతర విభాగాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, అలాగే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ బిల్లులు కూడా బ్యాచ్ నెంబర్స్ కేటాయించారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి జీతాల ఖాతాల్లో జమ అవ్వడం ప్రారంభమవుతుందని సమాచారం. మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, న్యాయశాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వంటి విభాగాల్లో సంబంధించి జీతాలు కూడా ఈరోజు అందుబాటులోకైతే వస్తాయి. ఇక బిల్లుల ప్రాసెసింగ్ అండి. పెన్షన్ బిల్లులు, సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్‌లకు సంబంధించి పెన్షన్ బిల్లుల కూడా ఈ-కుబేర్‌లకి ప్రవేశించాయి. ఈ బిల్లుల ప్రాసెసింగ్ దశ పూర్తయ్యి ఈరోజు ఉదయం నుంచి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ప్రత్యేక ట్రెజరీల వివరాలండి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి గూడా వివిధ ట్రెజరీ పరిధిలో పెన్షన్ బిల్లుల ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయి. ట్రెజరీల జాబితా: గుంటూరు, ఒంగోలు, కర్నూలు, కందుకూరు, కాకినాడ, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, అరకు, బొబ్బిలి, అమలాపురం, ఆదోని వంటి ప్రాంతాలకు చెందినటువంటి పెన్షన్ బిల్లులు ఈరోజు ఖాతాలో జమ అవుతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ చర్యలు మరియు ఉద్యోగుల స్పందన. ప్రభుత్వం చేపట్టిన చర్యలండి. ఈసారి సమయానికి జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ-కుబేర్ సిస్టమ్ ద్వారా వేగవంతమైన ప్రాసెసింగ్ నిర్వహించడం ద్వారా ఉద్యోగ పెన్షనర్ల ఆర్థిక అవసరాలను తీర్చే ప్రయత్నం జరిగింది. ఉద్యోగులలో ఆనందం. జీతాలు సమయానికి అందుతూ ఉండడంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆలస్యం జరగడం వల్ల ఎదురైన ఆర్థిక ఒత్తిడిని తగ్గిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి జీతాలు మరియు పెన్షన్లు ఖాతాలో జమ అవుతూ ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి చెల్లింపుల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి, అంటే స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా సులభంగా అయితే మారింది. సో, మరో కథనం మేరకు ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల జీతాలు, పెన్షన్ల గురించి తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి జీతాలు, పెన్షన్లు కూడా ఈసారి 3వ తారీఖునే జమ అవ్వడం విశేషంగా మారింది. జీతాల బిల్లుల ప్రాసెసింగ్ వివరాలు. సో, నిన్నటి అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల జీతాల బిల్లు ప్రాసెసింగ్ చేయడానికి ముందడుగు పడింది. బిల్లులన్నీ కూడా ఈ-కుబేర్ సిస్టంలోకి ఎంటర్ చేయబడ్డాయి. ఉదయం 6 గంటల ప్రాంతానికి బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయి. 8 గంటల నుంచి జీతాలు జమ కావడం ప్రారంభమైంది. సో, ఉపాధ్యాయులు తమ జీతాలు సమయానికి అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి ఈ ప్రాసెస్ అనేది జాప్యం లేకుండా నిర్వహించడం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లే అంటున్నారు. మరి పెన్షనర్ల బిల్లులు కూడా నిన్న అర్ధరాత్రి నుంచి ఈ-కుబేర్‌కైతే చేరాయండి. ఈ బిల్లులు కూడా ఉదయం 6 గంటల తర్వాత బ్యాచ్ నంబర్స్ అలాట్ చేయబడ్డాయి. సో, ఉదయం 9 గంటల నుంచి పెన్షన్లు కూడా జమ ఖాతాల్లో జమ కావడం మొదలైంది. పూర్తి స్థాయిలో పెన్షన్‌లయితే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇవాళ, రేపట్లో. ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఆనందం. ఈ నెలలో 3వ తారీఖునే జీతాలు, పెన్షన్లు అందుబాటులోకి రావడం, సో, ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అనుకూలమైందని చెప్తున్నారు. గత కొన్ని నెలలుగా జీతాలు, పెన్షన్లలో జాప్యం, ఆలస్యం జరగడంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఉద్యోగులు ఈసారి సమయానికి చెల్లింపులు జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెన్షనర్లు తమ ఖాతాల్లో సమయానికి డబ్బులు చేరడంతో ఆర్థిక అనిశ్చితి తొలగిందని కూడా తెలిపారు. సో, ఈ-కుబేర్ ద్వారా సమర్థవంతమైన నిర్వహణ. ఈ సిస్టమ్ ద్వారా అన్ని బిల్లులను సమర్థవంతంగా ప్రాసెస్ చేయడం జరిగింది. నిబంధనలకు అనుగుణంగా బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ చేయడము, జీతాలు, పెన్షన్ ఖాతాల్లో జమ చేయడము త్వరితగతిన పూర్తయింది. సో, ప్రభుత్వం ఈసారి 3 తారీఖే చెల్లింపులు పూర్తి చేయడం ద్వారా నెమ్మదిగా నమ్మకాన్ని పెంచుకుంటుందనైతే తెలుస్తోంది.
ఈ నెల చెల్లింపుల ప్రక్రియ సజావుగా సాగడం ద్వారా ఉద్యోగ పెన్షనర్లు ఆర్థిక భద్రతను పునరుద్ధరించుకున్నారని చెప్పవచ్చు. ప్రభుత్వం కూడా ప్రముఖ పథకాల నిర్వహణలో పురోగతి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. తర్వాత నెలలో కూడా ఇలాంటి సమయానుకూల చెల్లింపులు జరగాలని ఉద్యోగ పెన్షనర్లు ఆశిస్తున్నారు. ఫ్రెండ్స్, కొన్ని బిల్లుల పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. అమలాపురం, ఏలూరు డిస్టిక్ చింతలపూడి పెన్షన్స్ అయితే జమ అయ్యాయండి. నర్సరావుపేట పెన్షన్స్ కూడా జమ అయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్‌లో గూడా. ఇక పల్మనేరు, గుంటూరు, మార్కాపురము, కంబం, నర్సరావుపేట, కడప, ఉదయగిరి, రైల్వే కోడూరు మరి కాసేపట్లో జమ అవుతాయి. బొబ్బిలి, ఉదయగిరిలో జమ అయ్యాయండి. ఒక పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ మంది ఈ కుబేర్‌లో ఉందనైతే తెలియజేశారు పెన్షన్ స్టేటస్. తర్వాత స్థితిలో జమ అయినట్టు, తర్వాత బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయినట్టు తెలియజేశారు. ఇక మనకు హాట్ టాపిక్‌గా మారిన సీతమ్మ ధార ట్రెజరీ, రాజమండ్రి, కర్నూలు, అనకాపల్లి, సీతమ్మ ధార అగైన్, విజయనగరం. సో, ఇక్కడ కూడా మనకు జీతాలు, పెన్షన్లు భారీగా జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి పరిధిలో ఉన్నవారు. సో, ఈసారి పెన్షన్ స్టేటస్ పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ మంది ఈసారి కూడా ఈ కుబేర్‌లోనే ఉన్నట్టు మనకు ఓటింగ్ చేశారనమాట. శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం ఫ్యామిలీ పెన్షన్స్ 9:30కి క్రెడిట్ అయిందని, అలాగే విజయవాడ ఏపీపీటీడీ శాలరీస్. సో, ఇవన్నీ కూడా జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. బిల్ స్టేటస్ కోసం పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ మంది క్రెడిట్ అయినట్టుగా రిప్లై ఇచ్చారు. ఇక శాలరీస్ పడ్డాయి, అరియర్స్ పడ్డాయి అని చెప్తున్నారు. అరియర్స్ కూడా పడుతున్నాయండి. డీఆర్ అరియర్స్ కూడా కొందరికి జమ అయినట్టు తాజా సమాచారం. గుంటూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో కూడా శాలరీస్ జమ అయ్యాయి. సో, చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనకు పెన్షనర్లకండి లైఫ్ సర్టిఫికేట్ కేవలం జనవరి, ఫిబ్రవరి నెలల్లో మాత్రమే సబ్మిట్ చేయాలండి. సో, ఈ డిసెంబరు, నవంబరు సబ్మిట్ చేస్తే చెల్లవు. ఇక శాలరీస్ క్రెడిట్ అయ్యాయి. శాలరీస్‌తో పాటుగా అరియర్స్ కూడా పడుతున్నాయి అనేది తాజా సమాచారం. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే 1వ తేదీ సండే మనకేం చెల్లింపులు జరగలేదు. 2వ తేదీ అర్ధరాత్రి నుంచి, అంటే ఆల్మోస్ట్ 2వ తేదీ చెల్లింపులు జరగలేదని చెప్పొచ్చు. 3వ తేదీ నుంచి చెల్లింపులైతే ప్రారంభమయ్యాయి. సో, మరి ఈరోజు, రేపట్లో పూర్తి స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారము. సో, జీతాలతో పాటు అరియర్స్ కూడా మనకు జమ అవుతున్నాయండి. సో, ఈరోజు మనకు ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా 4,000 కోట్లకు పైగానే రాష్ట్రానికి నిధులు రాకైతే ఉంది. వీటితో మరిన్ని పెండింగ్ బకాయిలు చెల్లించాలని అయితే ఆశిద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.